అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో ప్రతి ఒక్కరూ కూడా మనము చూస్తున్నట్లే ఈ యొక్క నవగ్రహాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క నవగ్రహాలలో 9 గ్రహాలు ఉంటాయి. ఆ యొక్క 9 గ్రహాల వల్ల ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పరిహారం, ఒక్కొక్క పూజ, అదే విధముగా దానివల్ల వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా చాలా ఉన్నాయి. నవగ్రహాలలో మొదటి యొక్క గ్రహము సూర్యుడు. ఈ యొక్క సూర్యగ్రహాన్ని ఆరాధించిన, అర్చన చేసుకున్న, పూజించినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనము పొందుతాము. ముఖ్యముగా సూర్యుడికి పూజ చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ యొక్క సూర్యగ్రహానికి నమస్కారము చేసుకున్న, సూర్య నమస్కారాలు చేసుకున్న, సూర్య తర్పణాలు చేసినా కూడా ఎలాంటి అనారోగ్యము పాలవకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు భాస్కరుడు. ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా ఎలాంటి దోషాలున్నా కూడా తీర్చేటువంటి ఆ యొక్క దేవుడు సూర్యదేవుడు. అదే విధముగా రెండవ గ్రహము చంద్రుడు. చంద్రుడి పూజ చేసిన, అదే విధముగా చంద్రుడికి నమస్కారము చేసిన, చంద్రుడిని అర్చించిన, తెల్ల పువ్వులతో చంద్రుడికి పూజ చేస్తే మనసుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచేటువంటి వాడు చంద్రుడు. ముఖ్యముగా పౌర్ణమి వేళలో చంద్రుడిని దర్శిస్తే మనకున్నటువంటి సమస్త ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మనసుని ప్రశాంతత చేసేటువంటి వాడు చంద్రుడు. ఇంకా మూడవ గ్రహము కుజగ్రహము. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో అనేక మంది కూడా కుజ దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. కుజుడి యొక్క దోషం ఉండడం వల్ల కొందరికి వివాహం కాకపోవడము, కొందరికి వివాహమైనా కూడా సంతానం లేకపోవడము, ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు ఈ యొక్క కుజుడికి ప్రతి మంగళవారము కుజగ్రహానికి పూజించడం వల్ల ఉన్నటువంటి కుజ దోషమంతా కూడా నివారణ చెంది, అదే విధముగా ఎలాంటి రోగాలు కూడా దరిచేరకుండా చూసుకునేటువంటి వాడు కుజుడు. కావున కుజుడికి పూజించడం వల్ల, కుజుడిని అర్చించడం వల్ల సంపూర్ణమైనటువంటి కుజగ్రహ అనుగ్రహాన్ని పొంది వివాహం కాని వారికి వివాహము, అదే విధముగా సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక నాలుగవ గ్రహము బుధుడు. ఈ యొక్క బుధుడిని పూజించడం వల్ల, అర్చించడం వల్ల, ఆరాధించడం వల్ల సంపూర్ణమైనటువంటి బుధగ్రహ అనుగ్రహాన్ని పొంది మంచి బుద్ధిని ప్రసాదించేటువంటి వాడు ఈ యొక్క బుధుడు. ముఖ్యముగా విద్యార్థులు, వ్యాపారకులు ఈ యొక్క బుధుడిని పూజించడం వల్ల మంచి బుద్ధి ప్రసాదించి ఉన్నటువంటి విద్య దినదిన అభివృద్ధి చెంది, అదే విధముగా ఉన్నటువంటి వ్యాపారము దినదిన అభివృద్ధి చెందుతుంది. అదే విధముగా ఐదవ గ్రహము గురుడు. ముఖ్యముగా గురుబలం తక్కువ ఉన్నటువంటి మానవులు ఈ యొక్క గురుగ్రహానికి గురువారము రోజు పచ్చచామంతితో పూజించడం వల్ల గురు యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. విద్యార్థులకి, ఉద్యోగ వ్యాపారులకి అందరికీ కూడా ఈ యొక్క గురుగ్రహము పొందడానికి ఈ యొక్క గురువుని పూజిస్తే మంచి అనుగ్రహాన్ని పొంది గురు యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలతో ఉన్నటువంటి వ్యాపారము, విద్య ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇంకా ఆరవ గ్రహము శుక్రుడు. శుక్రుడిని పూజించడం వల్ల ధర్మపత్ని, అదే విధముగా పతి, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదే విధముగా ఎలాంటి చికాకులు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచి ఇద్దరి మధ్య దాంపత్య జీవితం ఇద్దరు కూడా సుఖంగా ఉంచేటువంటి వాడు శుక్రుడు. ఈ యొక్క శుక్రగ్రహానికి పూజించడం వల్ల దాంపత్య జీవితము బాగుంటుంది. ఇంకా ఏడవ గ్రహము శనీశ్వర గ్రహము. ఈ యొక్క శనిగ్రహాన్ని శనీశ్వర గ్రహం కూడా పిలుస్తారు. మానవులకు ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ యొక్క శని గ్రహము నుండి బాధపడే వాళ్ళు ప్రతి శనివారము కూడా శనిగ్రహానికి నల్ల నువ్వులతో, నువ్వుల నూనెతో పూజించడం వల్ల, అభిషేకించడం వల్ల ఉన్నటువంటి శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి శనేశ్వర గ్రహానికి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క నల్ల నువ్వులతో అభిషేకించడం వల్ల అనుగ్రహాన్ని పొందుతారు. అదే విధముగా
మనము ఇంట్లో నుండి ఏదైనా కార్యానికి బయలుదేరే ముందు మనసులో శనేశ్వరుని తలుచుకోవడం వల్ల ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి వాడు ఆ శనేశ్వరుడు. కాబట్టి ఇంటి నుండి బయలుదేరే ముందు శనేశ్వరుడిని మనసులో తలుచుకొని ఆ యొక్క కార్యానికి మనం బయలుదేరినట్టయితే మార్గమధ్యంలో ఎలాంటి ప్రాణానికి నష్టము లేకుండా చూసుకునేటువంటి వాడు శనేశ్వరుడు. ముఖ్యముగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి శనివారము కూడా శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకించాలని శాస్త్రవచనము. అలా చేసినట్టయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ శనిగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. ఇంకా 8వ గ్రహము రాహుగ్రహము. ఈ యొక్క రాహు గ్రహానికి పూజించడం వల్ల చక్షువులు అంటే కళ్ళకి, అదేవిధముగా ముక్కులు, అదేవిధముగా చెవులు, ముక్కుకి ఎలాంటి రోగము దరిచేరకుండా చూసుకునేటువంటి వాడు ఈ యొక్క రాహుగ్రహము. అంతేకాకుండా సంతానం లేనివారు, అదేవిధముగా వివాహం కానివారు, లేదా ఏదైనా సర్పదోషాలున్నవారు ఈ యొక్క రాహుగ్రహానికి పూజించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కాలసర్పదోషాలు అన్నీ కూడా నెరవేరి సంపూర్ణమైనటువంటి ఈ యొక్క రాహుగ్రహానికి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంకా చివరి గ్రహము 9వది కేతువు. ఈ యొక్క కేతుగ్రహాన్ని పూజించడం వల్ల మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, బుద్ధికారకుడు, ఆరోగ్యకారకుడు అయినటువంటి కేతుగ్రహము. ఈ యొక్క కేతుగ్రహాన్ని పూజించడం వల్ల ఉన్నటువంటి విద్యార్థులకే కానీ, వ్యాపారులకే కానీ, అదేవిధముగా ఉద్యోగం చేసుకునేటువంటి వారికే కానీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఉన్నటువంటి స్థాయిలోనే దినదినాభివృద్ధి చేసేటువంటి వాడు ఈ యొక్క కేతుగ్రహము. ఈ విధముగా ఈ 9 గ్రహాలకి పూజ చేసుకున్నా, హవనము చేసుకున్నా, ఆరాధించినా కూడా సంపూర్ణమైనటువంటి నవగ్రహ అనుగ్రహాన్ని పొందుతారని శాస్త్ర వేదవచనము. స్వస్తి.